రక్షణ ఎవరి వద్ద దొరుకుతాడంటే యెహోవా వద్ద రక్షణ దొరుకును. ఈరోజు ఈ లోకంలో అనేక జనులు రక్షణ కొరకు అనేక చోట అనేక ప్రాంతాలలో వెళ్తున్నారు. కానీ నిజమైన రక్షణ ఎక్కడ దొరుకునది వాళ్ళకి తెలియటం లేదు. నిజమైన రక్షణ అనేది వాళ్ళు ఎప్పుడైతే ఆ రక్షణ ఎప్పుడైతే దొరుకుతుందో అనేది వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ మాత్రం వెళ్తారు. ఈరోజు మనం ఒక హాస్పిటల్కి వెళ్తున్నామంటే, మనం ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలో మనం తెలిస్తేనే మనము వెళ్తాము, లేకుంటే మనం వెళ్తామా? ఈరోజు నీకు జ్వరం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? జ్వరము ఒక తగిన హాస్పిటల్. ఏదైనా మనం ఇంకా బాడీలో ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు, గుండె సంబంధించినప్పుడు గుండె సంబంధించిన డాక్టర్ వారి దగ్గరికి మాత్రం మనము వెళ్తాము. అలాగే ఒక రక్షణ అనేది మనకు దొరకాలంటే ఆ రక్షణ ఎవరైతే ఇస్తారో, ఆ రక్షణ ఎవరైతే మనం రక్షిస్తారో ఆయన వద్ద వెళ్తే మాత్రమే మనకి దొరుకుతుంది. ఆయన దగ్గర వెళ్ళకుండా ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుందా? మనకి రక్షణ అనేది మనకి దొరకదు. ఒకసారి యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఒకసారి పేజీ నంబరు 762 పేజీ నంబరు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. స్పీడ్గా 10 నిమిషాల్లో ముగించేస్తాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తులకు చెల్లించి నేను నీకు బలుగా అర్పించును, నేను మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా వద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఎవరి వద్ద దొరుకుతుందంట? యెహోవా వద్దనే మనకి రక్షణ దొరుకును. యెహోవా వద్దనే మన రక్షణ దొరుకునని దేవుడు అదే అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోకంలో మనకి రక్షణ ఎక్కడ ఉంటుందని కొన్ని సమయాలు మనకి తెలియదు. మన బాల్యంలో ఉన్నప్పుడు రక్షణ అనే గురించి మనకు తెలుసుదా? రక్షణ అనే గురించి తెలియదు. కానీ కొంత సమయం కొన్ని ఏజ్ వచ్చాక ఆ రక్షణ అంటే ఏంటి, అసలు దేవుడు ఎవరు అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడు రక్షణ గురించి తెలిసిన తర్వాత ఆ రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్ళాము? మనము యేసయ్య దగ్గర వెళ్ళాము. ఎందుకంటే మనం ఎవరైతే నిజమైన సువార్త ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు మనం ఎప్పుడైతే చెప్పారు నిజమైన రక్షణ అనేది అనేక ప్రాంతాలు మనం తిరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా మన సమాధానము, ఎక్కడ కూడా మన రక్షణ అనేది మనకి రాలేదు. కానీ నిజమైన రక్షణ మన యేసయ్య దగ్గర దొరుకుతుందని ఎప్పుడైతే మనం విన్నామో అప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్ళామంటే మనము మన యేసయ్య దగ్గర మనము వెళ్ళాము. ఏది నిజమైన రక్షణ అనేది దొరుకుతుంది. ఇక్కడ దేవుడు అదే మాట్లాడు, యెహోవా వద్దనే రక్షణ దొరుకుతున్నాడు. ఈరోజు రక్షణ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే బైబిల్లో యోనా గురించి ఈరోజు కొంచెం డిస్కషన్ చేసుకుందాం. యోనా గురించి మన అందరికీ తెలిసిందే, ఆయన సుపరిచితుడే అందరికి. ఆయన గురించి ఎన్నోసార్లు మనము చెప్పుకున్నాం. కానీ ఈ రోజు మనం చెప్పుకున్నాం ఏంటంటే ఆయన దేవుడు ఆయన ఒక పిలుపుతో ఆయన్ని పిలిచాడు లేదా? యోనా గ్రంథం 1 అధ్యాయం 1 2వ వచనం చదవండి ఒకసారి. 1వ వచనము 1 అధ్యాయం 1వ వచనం. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమైనాడు ఆయన? యెహోవా. యోనా ఎవరు? అసలు ఈయన అమిత్తయి కుమారుడైన యోనా. ఆయనకు అసలు ఎందుకు ప్రత్యక్షమైనాడు? అసలు ఆయన ఎవరు? అసలు ఆయన యోనా ఆయన దైవజనుడు. ఎవరండి ఆయన? యోనా ఒక దైవజనుడు. చెప్పండి, చదవండి. నినేవే పట్టణస్థుల దోషము ఘోరమైన గనుక నీవు లేచి మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చూడండి, ఏం కలుగా చేయాలంట? దుర్గతి. అంటే దాని నుంచి వాళ్ళని విడిపించాలని దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? యోనా ద్వారా
మాట్లాడుతున్నాడు. అక్కడ ఏంటంటే యెహోవా దేవుడు అక్కడ ఉన్న పట్టణాల ప్రాంతాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఆ పట్టణం ఎలా ఉన్నారంటాడు? పట్టణంలో చాలా పాపముతో అంట, చాలా శాపముతో వాళ్ళు నింపబడి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఆ పాపముతో శాపముతో నింపబడినప్పుడు దేవుడు యోనాతో మాట్లాడు, నా జనులు అక్కడ పాపముతో శాపంతో ఉన్నారు, నువ్వు అక్కడ వెళ్ళి ఒక సువార్తని వెళ్ళి నువ్వు ప్రకటించు, వాళ్ళు మాట వింటే ఒకే లేదంటే నేను వాళ్ళని నాశనం చేస్తానని ఎవరితో అన్నాడు? ఆయన యోనాతో యెహోవా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఎప్పుడైతే అలా అన్నాడు, ఆయన 2వ వచనం చదువు. నినేవే పట్టణపు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునదని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా ముప్పికు పోయి తార్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు చేరువ ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. అంటే ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తే. ఈరోజు మొదటి పాయింట్ ఏంటంటే ఈరోజు అంశం ఏంటంటే యెహోవా వద్దనే మనకి రక్షణ దొరుకుతుంది. అయితే యోనా ఇష్టం అంట, ఆయన మొదటి ఏంటంటే ఆయన దేవుని పిలుపుని ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్యము చేస్తాడు. ఎప్పుడైతే యోనాని యెహోవా దేవుడు వెళ్ళి నినవే పట్టణానికి వెళ్ళి ఈ సువార్త రక్షణ గురించి నువ్వు వెళ్ళి ప్రకటించినప్పుడు అంట ఆయన దైవజనుడు ఏం చేశాడు? ఆయన నేను వెళ్ళనని చెప్పి దేవుడు చెప్పిన యొక్క మాట చొప్పున కాకుండా ఆయన వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు? ఆయన తర్కీషు పట్టణానికి యోనా వెళ్ళాడు. ఎందుకు ఆయన తర్కీషు ప్రాంతానికి వెళ్ళాడు? ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ రోజు రక్షణ కలగజేయాలంటే ఈ రోజు మధ్యవర్తిగా ఎవరు ఉంటారంటే మధ్యకి ఒక దైవజనుడు. ఈ రోజు నువ్వు రక్షణ పొందాలంటే, నువ్వు దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఈ రోజు దైవజనుడు ఆయన దేవుని ఏదైతే ఆయన మాటలు చెప్తున్నాడు దేవుడు, ఆ మాటను ప్రజలకి నువ్వు బోధించాలి. వాళ్ళు వెళ్ళే మార్గము అది సరైనదా, అది ఏ పద్ధతిలో వాళ్ళు జీవిస్తున్నారు, ఇది కాదు జీవితము, ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచి మార్గం అని ఆ దైవజనుడు ద్వారా అక్కడ యేసుకి యెహోవా దేవుడు అక్కడ చెప్తుంటే అంట ఆ దైవజనుడు అంట ఆ దేవుని మాట వినక ఆయన ప్రయాణము వేరే సాగుతున్నాడు. ఆయన ఇక్కడ దేవుని పిలుపును ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు. కానీ దైవజనుడు ఒక్క ఆయన మాట అయినపోతే అక్కడ ఎంతో మంది అక్కడ నాశనం అవుతున్నారు. ఆ ప్రాంతము అనేక జనులు నాశనం అవబోతున్నారు. కానీ అనేక జనులు నాశనం అవ్వకుండా ఆయన రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే యోనాని ఆయన ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఆయన నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పమంటే ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని పిలుపును నిర్లక్ష్యము చేశాడు లేదా? ఆయన ఈ రోజు దేవుడు కూడా ఆయన అదే మాట్లాడతాడు. యోనా ఏదే దేవుడు మాటను ఆయన చెప్పాడు, ఏదైతే ఆ మాట వినక తన సొంత ఆలోచనతో నేను ఇక్కడ నుంచి దూరం అయిపోతాను ఆయన ఏదైతే వెళ్ళాడో, ఈ లోకంలో మనుషులు కూడా ఈ రోజు దేవుడు ఎంతో మందిని ఆయన రక్షించాడు. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా ఆయన దేవుని విడిచిపెట్టి ఎంతో మంది దూరంగా ఏం చేస్తారంటే వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో ఈ లోక ఆశలకు ఈ లోక అందానికి ఆశించి ఈ లోకం నుంచి దూరంగా దేవుడికి దూరంగా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ రోజు దైవజనుడు ఏదైతే యోనా పిలుపుతో పిలిచినప్పుడు ఆ మాట కారణక ఆయన తన సొంత మార్గంలో వాళ్ళు ప్రయాణించారు. అయితే ఆయన యోనా తన సొంత మార్గంలో ప్రయాణించినప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన మాత్రం సంతోషంగా లేడు. ఆయన ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని కాదనకుండా, ఎప్పుడైతే దేవుని మాటని ఆయన లెక్క చేయకుండా, ఎప్పుడైతే తన సొంత ఆలోచనతో ఆయన సొంత ప్రేరణ వెళ్ళాడు ఆయన జీవితంలో అక్కడి నుంచి స్టార్ట్ అయినండి కష్టాలు స్టార్ట్ అయింది, ఆ సమస్యలు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ ఓడలో ప్రయాణించి వెళ్తుండగా ఏమొచ్చిందంటే తుఫాను వచ్చింది. ఎందుకు ఈ రోజు నేను చెప్తానంటే ఈ రోజు దేవుని మాట వినక ఎవరైతే ఎంతమంది అయితే ఈ లోకంలో దేవుని ఎరిగి కూడా దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో చూస్తే వాళ్ళ జీవితాలు కూడా ఏం జరుగుతున్నాయంటే సమస్యలు వస్తున్నాయి. తుఫాను లాంటి సమస్యలు
ఆయా సమస్యలు దేవుడు మన జీవితంలో కలగజేస్తాడు. ఎందుకంటే యోనా ఏదైతే దేవుడు విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఆ చేతిలో తుఫాను లాంటి సమస్యలు కలగజేస్తాడు. ఎందుకంటే ఇప్పుడైనా తుఫాను నా దగ్గరికి ఆయన వస్తాడు అనే యొక్క ఆశతో దేవుడు ఏం కలగజేశాడు, అక్కడ ఒక తుఫాను కలగజేశాడు. ఆ తుఫాను కలగజేసినప్పుడు దైవజనుడు ఎలా ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్న ఓడలో అందరూ టెన్షన్ పడుతున్నాడంట. ఈయన మాత్రం ఎలా ఉన్నాడండి, ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. ఈయన అలాంటి లేదు, నా జీవితం పోతే చచ్చిపోలేదు, నాకు ఎవరితో అవసరం లేదు, నేను మాత్రం నేనే పట్టడానికి నేను మాత్రము నా ప్రేమ చావడానికి ఇక్కడే చచ్చిపోతూనే నేను ప్రశాంతం అని చెప్పి ఆయన మాట తన ఇష్టంతో పడుకున్నాడు ప్రశాంతంగా. కానీ బయట మాత్రం వాళ్ళు ఎంత వాళ్ళ ఓడలు ఎంతమందితో ఉన్నారు, వాళ్ళు మాత్రం టెన్షన్ తో చేస్తున్నారు.